సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏడీజీ సిఐడి శ్రీ రవిశంకర్ అయ్యర్ సార్ ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారని నేను ఏడీజీ సిఐడి సార్కి, సిఐడి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ అండ్ మెన్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1 డే వర్క్షాప్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది అవగాహన కార్యక్రమం. ఎస్టీ కమ్యూనిటీకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఎస్టీ కమ్యూనిటీని కాపాడడానికి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, దాని మీద అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని నేను చూశాను. ఇది చాలా హర్షణీయం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ఎస్సీ ఎస్టీ హక్కులు గురించి ప్రజలు అందరూ తెలుసుకోవాలి. ఆ హక్కులు కాపాడడానికి మనం అందరం కలిసి కృషి చేయాలి. ఈ సందర్భంగా నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందరితో షేర్ చేశాను. ఎక్కడైనా ఎస్టీస్కి ఎటువంటి అన్యాయం జరిగితే వెంటనే నాకు తెలియజేయమని చెప్పాము. మేము వెంటనే స్పందించి వాళ్లకు సాయం చేస్తాం, వాళ్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ. గారి ఆదేశాల ప్రకారం అలాగే వినీత్ బ్రిజిలాల్ ఐపీఎస్ ఐజీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లో వచ్చింది. అయినా సరే అప్పటి నుంచి కూడా యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఇంకా కొన్ని లోపాలు కానీ ఏమైనా ఛాలెంజెస్ కానీ ఉన్నాయని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్ 1989లో యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నారో అన్ని విభాగాల్ని, పోలీస్ వాళ్ళని, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ని, అలాగే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని, కాంపెన్సేషన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని, అలాగే ఈ అవేర్నెస్లో అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పర్యవేక్షిస్తున్న డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ని, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో 1989 ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్లో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక తాటి మీదకి తీసుకువచ్చి స్టేట్ లెవెల్లో ఎక్స్క్లూజివ్గా ఎస్టీ ప్రోగ్రామ్ని ఈరోజు విశాఖపట్నంలో సాగరిక కన్వెన్షన్ హాల్లో చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు శంకపర్తి బాగ్చి గారు అటెండ్ అయ్యారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి చంద్రకళ ప్రొఫెసర్ గారు, ఏయూ సైకాలజీ డిపార్ట్మెంట్ నుంచి రాజు గారు, అలాగే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ అయిన మల్లేశ్వరరావు గారు, శామ్యూల్ గారు, మాధవి గారు, అలాగే మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు గారు అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ యాక్ట్కి సంబంధించి ఏదైతే అవేర్నెస్ ఇవ్వాలో టార్గెట్ గ్రూప్ కింద పబ్లిక్ని, అలాగే కాలేజెస్ నుంచి కూడా మనం పిల్లల్ని పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ చట్టానికి సంబంధించి అవగాహన మామూలుగా ఓరల్గా చెప్పడమే కాదు, దీనికి సంబంధించి ప్రింటెడ్ మెటీరియల్ను కూడా సిఐడి తరపున వాళ్ళకి అందజేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.